ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూద్దాం మిత్రులారా. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా, మీది ఏ గ్రామం, ఏ మండలం, ఏ తండా, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా అయినా మన స్ఫూర్తి న్యూస్కు సమాచారం ఇస్తే మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సమాజ అభివృద్ధి కోసం మనందరం కలిసి పనిచేద్దాం మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా అదేవిధంగా రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించిన వార్తల్లోకి వెళ్లే ముందు కల్వకుర్తికి సంబంధించిన వార్తలు ఒకసారి మొదట్లో చూద్దాం మిత్రులారా. ప్రధానంగా రాజకీయ అంశాలకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది మిత్రులారా. ఎన్నికలకు సంబంధించి వ్యవహారాలు అంటే మొత్తం ఇప్పటికే ముగిసినప్పటికీ, ఎన్నికలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అసలు ఆమన్గల్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ బీజేపీ పొత్తు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతల ప్రతి విమర్శలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పార్టీపై ఇంకొక పార్టీ, ఒక నేతపై మరో నేత పై చేయి సాధించేందుకు ప్రజల ముందు ఆ నేతను అంటే వ్యతిరేక నేతను దోషిగా నిలిపే ప్రయత్నం అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు చేయడం జరుగుతూనే ఉంది. పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. ఆయా గ్రామాలు తండాలకు సంబంధించిన ఈ ముఖ్య నేతల అంచనాలు ప్రతిరోజు స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ నేతకు అనుకూలంగా వ్యతిరేక నేతకు సంబంధించినటువంటి ఏవైతే మైనస్లు ఉన్నాయో, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ పరంపరలో భాగంగా మొత్తానికి విమర్శ ప్రతి విమర్శల అంశం అనేది కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ప్రతి విమర్శలు అనేది పక్కన పెడితే, రాజకీయాల్లో ఒక పార్టీ గెలుపు అనుకుంటే మరో పార్టీ గెలవడం, ఒక నాయకుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతాడు అని ప్రజలందరూ కూడా అనుకున్న మరో నాయకుడు తెరపైకి రావడం, ఆ అనూహ్యంగా ఫలితాలు రావడం అనేది, లేదంటే రాజకీయాల్లో పొత్తులు అదేవిధంగా ఎత్తులు పై ఎత్తులు అన్నది సర్వసాధారణం. అది తరతరాలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక వ్యవహారం. దాన్ని మనం పక్కన పెడితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది మిత్రులారా. ప్రధానంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండారెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కల్వకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే రాష్ట్రం నుంచి మొదలు పెడితే గల్లీ వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రస్తుతం నిండిపోయింది ప్రజాప్రతినిధులతో. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేయనటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటూ కేసీఆర్ పాలన క్షేత్రస్థాయికి అందలేదు. కేసీఆర్ పాలన అనేది కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల వద్దకి ఉండేది. సంక్షేమ పథకాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే అందేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నికార్సైన అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, అర్హులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదంటే పింఛన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే మహిళలకు ఇస్తున్నటువంటి సంపూర్ణంగా ఇస్తున్నటువంటి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు. ఇవన్నీ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాకర్షక పథకాలు కావచ్చు, ప్రజా పాలన కావచ్చు, ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించిన 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుందని పేర్కొనడం జరుగుతుంది. కానీ ఆమన్గల్లో అసలు ఏం జరిగింది మిత్రులారా? ఆమన్గల్లో ఎందుకు 15 మున్సిపల్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం కట్టబెట్టడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఒకవైపు ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్సీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళందరూ చెప్పేది ఒకే ఒక మాట. నాడు టీఆర్ఎస్ పార్టీ పాలన కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు
ఫలాలు అందించే వరకు మాత్రమే ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, ఎవరైతే అర్హులైన ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు కానీ, అంతకుముందు నిర్వహించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ, మా ప్రజా పాలనకు, మేము ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు సంతోషపడి 100% తృప్తిగా ఉండి మాకు ఇస్తున్నటువంటి రిజల్ట్, మా పాలనకు రెఫరెండం ఈ మున్సిపల్ ఎన్నికలు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల వరకు పేర్కొనడం జరుగుతుంది. కానీ ఆమన్గల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి 15 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు ఉంటే, కౌన్సిలర్ స్థానాలు ఉంటే, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం కట్టబెట్టడం జరిగింది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన 2 మున్సిపాలిటీలు ఉంటే, ఇటు కల్వకుర్తి అటు ఆమన్గల్ ఉంటే, రెండింటిపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది అంటూ గొప్పలు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఓకే, రికార్డుల్లో మీ పార్టీ జెండాని, కాంగ్రెస్ పార్టీ జెండానే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎగిరింది. కానీ ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చైర్మన్ అయిన వ్యక్తి, అసలు మీ పార్టీకి ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ పార్టీలో చేరిన మరుక్షణమే ఆ వ్యక్తికి కండువా కప్పిన మరుక్షణమే మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు. 15 మంది కౌన్సిలర్ స్థానాల్లో ఒకే ఒక్క సీటు గెలిచినటువంటి మహిళకి కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేత ఉప్పల వెంకటేష్ ను వ్యతిరేకించే క్రమంలో, ఆయనకు చెక్ పెట్టే క్రమంలో బీజేపీ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఈ నేపథ్యం, ఒకవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థి ప్రస్తుతం చైర్మన్ కొనసాగడం జరుగుతుందో పత్తెనాయక్, ఆయన పార్టీలో చేరుకున్న ఎంపీ, మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎక్స్ ఆఫీషియో ఓట్లతోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచినటువంటి ఒకే వ్యక్తి అక్కడ కౌన్సిలర్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా, ఒకవైపు చైర్మన్ అవకాశం కానీ, మరోవైపు వైస్ చైర్మన్ అవకాశం కానీ ఇవ్వకపోవడం అనేది తీవ్ర చర్చ కొనసాగుతుంది. అయితే 15 మున్సిపాలిటీకి సంబంధించిన 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటు గెలిచింది. ఆ ఒకే ఒక్క సీటు గెలిచిన ఆ అభ్యర్థి కనీసం చిన్న పదవి రాకపోవడం అనేది ఇంకొక వ్యవహారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నాగర్కర్నూలులో ఎంపీ కొనసాగడం జరుగుతుంది. అయినప్పటికీ గెలిచిన వ్యక్తికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కండువాన్ని మోస్తున్న వ్యక్తికి పదవి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఏమో చైర్మన్ పదవి పెట్టడం జరిగింది పార్టీలో చేరిన వెంటనే. బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్కి ఏమో వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది ఆమన్గల్లో అంటూ ఒక చర్చ అనేది కొనసాగుతుంది. పరిణామాలన్నింటి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరును ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆమన్గల్లో అసలు ఏం సాధించిందని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నమ్ముకున్న కార్యకర్తకి ఏమైనా పదవి వచ్చిందా? లేదంటే వీళ్ళు నిలిపినటువంటి అభ్యర్థులు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చూసి అక్కడ ఏమన్నా ప్రజలు గెలిపించడం జరిగిందా? ఇవన్నీ తమ తప్పులకు సంబంధించిన అంశాల గురించి పోస్ట్ మార్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేత ఉప్పల వెంకటేష్ అక్కడ బాగా డబ్బు ఖర్చు చేయడం జరిగింది. ఉప్పల వెంకటేష్ అధికార పార్టీకి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి బీజేపీ అధికార పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన నేతలపైన ఇష్టారీతిగా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కలిసి కాంగ్రెస్ బీజేపీలను కలిసి అక్రమ పొత్తు పెట్టుకోవడం జరిగిందంటూ సాకులు చెప్పడం జరుగుతుందంటూ ఈరోజు కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పొత్తు పైన ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది, విమర్శలు వెల్లువెత్తడం జరుగుతుంది. ఫక్త్ వ్యతిరేక పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించి 2 పార్టీలు, కాంగ్రెస్ గెలవద్దని బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీ గెలవద్దంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రయత్నం చేసి క్షేత్రస్థాయిలో పోటాపోటీగా ప్రచారం చేసి కష్టపడితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. కలిసి చైర్మన్ పీఠాన్ని, అదేవిధంగా వైస్ చైర్మన్ పీఠాన్ని ఈరోజు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కల్వకుర్తికి సంబంధించి వచ్చే భవిష్యత్తులో నిర్వహించినటువంటి మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు సంబంధించి ప్రతి విమర్శలు ఏ విధంగా చేసుకోవడం జరుగుతుంది,
ప్రచారంలోని కోణంలో ఈ ప్రాంతంలో ఒక తీవ్రమైన చర్చ అనేది కొనసాగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి కల్వకుర్తి స్థానికంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ ఉన్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులకు ఒరిగింది ఏమిటి? ఏమైనా పదవి వచ్చిందా? ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలను అంటే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించలేదు? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికి కూడా అంతు చిక్కని ఒక వ్యవహారం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఆమన్గల్ మున్సిపాలిటీ పైన ఎగరడం జరిగిందంటూ గప్పాలు కొట్టడం జరుగుతుంది, గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళ వ్యవహార తీరును చూసి మాత్రం ప్రజలు నవ్వుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఆమన్గల్ అనేది ఒకసారి విశ్లేషణాత్మకంగా చూద్దాం. ఆమన్గల్లో ఏం జరిగిందబ్బా? మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ శ్రేణులు అభ్యర్థుల ఎంపిక ప్రచారంలోనూ అట్టర్ ఫ్లాప్, పార్టీని నిలువున ముంచేసిన కోవట్టుల బెడద, పరాజయంపై అధికార పార్టీ నేతల అంతర్మదనం నాకు తెలిసి ఇంకా ప్రారంభమే కాలే. అసలు అంతర్మదనం వీళ్ళకి అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు చైర్మన్ అని వీళ్ళు గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. పార్టీలో చేరిన మరు నిమిషమే చైర్మన్ పదవి అప్పగించి పార్టీ కోసం పనిచేసిన ఒక్క చైర్మన్ గెలిచిన, ఒక కౌన్సిలర్ గెలిచిన వ్యక్తి మాత్రం నిండా ముంచేరు ఏం లేదు. ఇక ఎమ్మెల్యే కసిరెడ్డి పోస్ట్ మార్టం షురు ఏం లేదు, పార్టీ పైన గ్రిప్పే లేదు ఎమ్మెల్యేకి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని పార్టీ లీడర్లు క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. 15 వార్డులకు గాను కేవలం ఒక్క స్థానంలోని సరిపెట్టుకోవాల్సి రావడం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలే గోతులు తవ్వుకున్న రాజకీయ ఆత్మహత్య సాదృశ్యమని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కడేం చేస్తాడు? ఆయనకు అర్థం కాదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ఒక బీసీ కాబట్టి ఆ బీసీని ఈరోజు బలిపశువులు చేయాలి. ఎందుకంటే పిసిసి సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ భవిష్యత్తులో ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి గౌడ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఎప్పుడైనా పోటీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ కోసం ఆయన ఏళ్లకేళ్లుగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైనా బీఫామ్ కోసం పోటీకి వస్తాడేమో అనే కోణంలో ఆయన మున్సిపాలిటీలోనే ఫెయిల్ అయ్యిండు. ఈయనకి భవిష్యత్తులో పదవులు అవసరం లేదనే కోణంలో ఆయన పైన ఒక కుట్రపూరితంగా వివరించడం తప్ప ఏమీ లేదు. ఇంకా మున్సిపల్లోని 15 వార్డుల అభ్యర్థులను ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాల్సింది పోయి కనీసం తన సొంత పార్టీ అభ్యర్థుల మధ్య సమన్వయం కూడా చేయలేకపోయారని పార్టీ నేతలే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఓటమికి దారితీసిన ప్రధాన కారణాలను ఒకసారి చూస్తే పార్టీ నేతల్లో అసమ్మతి చిచ్చు. ఆమన్గల్ మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపు నుంచే అసలు కథ మొదలైంది. 9వ వార్డు రగడే అసలు కారణంగా చెప్పవచ్చు. దీని చుట్టే అసలు కథ నడిచింది. ఇదే అన్ని సీట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రభావం పడింది. ఇక్కడ సీనియర్ నేత చెన్నారెడ్డి, మరో నేత గుర్రం కేశవుల మధ్య తారాస్థాయికి చేరిన వివాదాన్ని పరిష్కరించడంలో పార్టీ నాయకత్వం తడబడింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జోక్యం చేసుకున్నా మనస్పర్ధలు తొలగలేదు. జంగారెడ్డిపల్లి, సంకటోనపల్లి వార్డులో ఇదే పంచాయతీ. ఇక్కడ కూడా సీనియర్ నేత కాదర్ వంటి వారు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే భరోసా ఇచ్చిన ఇన్ఛార్జ్ స్థాయిలో వారిని కలుపుకొని ప్రచారం చేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కోవట్టుల బెడదను పసిగట్టిన వారితో పార్టీ నేతల అంతర్గత ఒప్పందాల కారణంగా వారిని మందలించలేకపోయారు. మెజారిటీ వార్డులో రిబన్స్ కంటే ప్రత్యర్థులతో చేతులు కలిపిన కోవట్టుల బెడద పార్టీని నిలువునా ముంచేసింది. ముందే ఇట్టి విషయాన్ని పసిగట్టి ఆయా వార్డులో ఉన్న కోవట్టులకు గట్టి వార్నింగ్ ఇవ్వలేకపోయారు. ఇక విపక్షాల ఆపరేషన్ ఆకర్ష్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచితే కాంగ్రెస్ వ్యవహారం మాత్రం నత్త నడకలా సాగింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ రాష్ట్ర నేత ఆచారి, బీఆర్ఎస్ నుంచి రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉప్పల వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వంటి నేతలు గ్రౌండ్ లెవెల్లో పని మొదలు పెట్టారు. పట్టణంలో పట్టున్న కీలక నేతలు తమ గూటికి చేర్చుకున్నారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో కొత్త చేరికలపై దృష్టి పెట్టలేదు. బలమైన నేతలు పార్టీలోకి వస్తామన్న పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సరైన స్పందన చూపలేదని విమర్శలు ఉన్నాయి.
స్థానిక ఎమ్మెల్యేకు పార్టీ ముఖ్య నేతలు సలహాలు సూచనలు ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఉన్న ఓటు బ్యాంకు గాలిలో కలిసిపోయింది. రంగంలోకి ఎమ్మెల్యే కసిరెడ్డి. ఎన్నికలు ముగిసి వారం గడిచిన కనీసం రివ్యూ మీటింగ్ లేకపోవడంపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి రంగంలోకి దిగారు. వార్డుల వారీగా లోతైన నివేదికను తెప్పించుకుంటున్న ఆయన ఓటమికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం, కానీ నాయకుల మధ్య సమన్వయం లేక లోపాయికార ఒప్పందాల వల్ల ఓడిపోయాం. ఇంత జరిగినా బాధ్యులు కనీసం స్పందించకపోవడం దారుణమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లు: ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపిన కోవట్టులను గుర్తించి వెంటనే సస్పెండ్ చేయడం, ఘోర పరాభవంతో నైతికత దెబ్బతిన్న కార్యకర్తలు తిరిగి నూతన ఉత్సాహం నింపడం వంటివి చేయాలని లీడర్లు క్యాడర్ పేర్కొంటున్నారు. లేదంటే భవిష్యత్తులో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పార్టీలో నెలకొన్న పరిస్థితులను దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం మెండుగా ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది. ఉంటది మెండుగా. మరి మీ రెఫరెండం ఎక్కడ అయింది? మీ పాలనకు ఇది ప్రజాపాలన అంటది, కథ అంటది, కార్ఖాన అంటది, మాకు ఎవడ అవసరం లేదు, మేమే గెలుస్తామంటది. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మిత్రులారా. బీసీ కులంలో పుట్టినటువంటి పసికందును రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చంపడం జరిగిందనే అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మిత్రులారా. కులాలను ముందు పెట్టి ఈరోజు బహుజన ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో బ్రతికే స్వేచ్ఛ లేదా అంటూ బీసీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ముఖ్య నేతలు ఇక్కడ తీర్మార్మల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కదిలి రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి కదిలి వచ్చి బీసీ చిన్నారి పైన జరిగినటువంటి ఈ దండయాత్ర, రెడ్ల దండయాత్ర ఏదైతే ఉందో దీని గురించి ప్రశ్నించడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు చిన్నారి ప్రాణానికి బలి తీసుకున్న నేపథ్యంలో ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడడం జరుగుతుంది. అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి లేదంటే బహుజన వర్గం అంటే ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తి బీసీ బిడ్డలో, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన బిడ్డలో ఈరోజు దాడి చేస్తున్నా లేదంటే వాళ్ళపైన ఏదైనా జరుగుతున్న వెంటనే కేసు నమోదు చేయడం జరిగేది అంటూ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు విమర్శలు సంధించడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది నాగర్ కర్నూలులో చిన్నారికి సంబంధించిన ఈ కుమ్మరి గ్రామానికి సంబంధించినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సంచలనంగా మారింది? ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ అంశం జాతీయ స్థాయిలో మారనుందా? ఈ అంశం జాతీయ స్థాయి ముఖ్య నేతలకు ఆయా పార్టీలకి చేరనుందా? అసలు భవిష్యత్తులో ఏం మారబోతుంది? అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం మిత్రులారా. బీసీ బిడ్డలంటే లెక్కలేదా? రెడ్లపై కేసుకు కోర్టు అనుమతి కావాలనా? బీసీలపై రెడ్లు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేస్తారా? నాగర్ కర్నూలు పోలీసులు నిలదీసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా, అక్కడి నుంచి పాదయాత్రగా కుమ్మెరలో నిందితుల ఇంటికి. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం. నిజంగా తీన్మార్ మల్లన్న గురించి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కొన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు విమర్శలు చేయడం జరుగుతుంది మిత్రులారా. కానీ ఈరోజు బీసీల గురించి గొంతెత్తి మాట్లాడుతున్న వ్యక్తి, ఈరోజు బీసీల హక్కుల గురించి గొంతెత్తి మాట్లాడుతున్న వ్యక్తి, ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తున్న ఆ కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేయడం లేదంటూ ఈరోజు బీసీల గురించి నిక్కచ్చిగా విస్పష్టంగా ఇప్పుడు అంటే ప్రస్తుత సమాజంలో ఎవరూ చెప్పని విధంగా విస్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా చెప్పడం జరుగుతుంది తీన్మార్ మల్లన్న. కాబట్టి ఈరోజు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేక మీడియా ఏదైతే ఉందో, వ్యతిరేక కులాలు ఏవైతే ఉన్నాయో ఎంత ప్రచారం చేసినా బీసీ కులాల్లో కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజల్లో మాత్రం తీన్మార్ మల్లన్న గ్రేస్ అనేది ఇప్పటికి కూడా తగ్గడం లేదు, రోజు రోజుకి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆయన కూడా ఎక్కడ కూడా ఎన్ని అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, రాజకీయ నేతలు కానీ, వాళ్ళకి సంబంధించిన తొత్తులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, లేదంటే అధికారానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఆయన దారిలో ఆయన వెళ్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తీర్మానం వలన ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో దశాదిశ కానున్నారు, రాజకీయాలను శాసించే స్థాయి కూడా ఖచ్చితంగా వెళ్తున్నారు. భవిష్యత్తులో బీసీలకు సంబంధించి ఏదైనా దాడులు జరగాలన్నా, బీసీలకు ఎక్కడైనా అన్యాయం చేయాలన్నా ఖచ్చితంగా భయపడే రోజులు తీసుకురావడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న ఆ బాటలో తీన్మార్ మల్లన్న నడవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో బీసీలపై జరిగిన దాడిపై ఎమ్మెల్సీ అదేవిధంగా టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న స్పందించారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చిన తీన్మార్ మల్లన్న
నిందితులపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులు నిలదీశారు. కోర్టు అనుమతి కోసం పంపామని పోలీసులు చెప్పడంతో బీసీ బిడ్డలంటే లెక్కలేదా, రెడ్లపై కేసులు నమోదు చేయాలంటే కోర్టుకు సంబంధించిన అనుమతులు రావాలంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించడం జరిగింది పోలీసులను. మొదట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మల్లన్న దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్లన్న డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. ఎఫ్ఐఆర్ నమోదు విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిందితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. నేరస్తులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామానికి కాలి నడకన వెళ్లి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి మళ్లీ పరామర్శించారు. చిన్నారి సమాధి ప్రదేశానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత చిన్నారి మృతి కారకులైన వ్యక్తుల ఇళ్లకు వెళ్ళగా తాళాలు వేసి ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ దాక్కున్న చట్టం ముందు నిలబెట్టే వరకు ఊరుకోనని, దమ్ముంటే తన ముందుకు వచ్చి నిలబడాలి అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. నిందితులు ఎంత ప్రభావశీలులైనా చట్టం ముందు నిలబెట్టే వరకు పోరాటం ఆపబోమంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ముక్కు నేలకు రాయాలి. కుమ్మెర గ్రామంలో రజకులపై జరిగిన దాడిలో పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తీర్మాన్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రెడ్ల రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నడి చౌరస్తాలో ప్రజలకు సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణ భద్రత కాపాడలేని నాయకత్వానికి పదవుల్లో ఉండే హక్కు లేదని, నాగర్ కర్నూలు నడి చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని, ఇద్దరు పదవులకు రాజీనామా చేయాలని తీర్మాన్ మల్లన్న డిమాండ్ చేశారు. కులం పేరుతో అన్యాయం ఆగాలి. సమాజంలో కులం పేరుతో జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మాన్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టం అమలు అవసరమని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుందంటూ స్పష్టం చేశారు. మల్లన్న వెంట తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. వెలుగు ప్రధాన పత్రికలోని వార్తలకు ఒకసారి మనం వెళ్తే రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలకు వెళ్దాం. దేవ్జీ సరెండర్. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు కూడా తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగుబాటు. నేడు రేపు అధికారిక ప్రకటన. బడే చొక్కారావు కోసం పోలీసుల వేట. చివరి దశకు వచ్చిన మావోయిస్టు ఉద్యమం. స్కీములన్నింటికీ ఏఐ టెక్నాలజీ ప్రాథమిక దశలో వినియోగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్డేట్స్. డూప్లికేషన్ గుర్తింపు ఇతర శాఖలతో లింక్ చేసి డెత్ లిస్ట్ అవుట్. ఉద్యోగులు అనర్హులు స్కీమ్స్ పొందుతున్నట్లు నివేదికల వెల్లడి. ఢిల్లీ సమిట్ తర్వాత రాష్ట్రంలో పథకాల అమల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీకి సీఎం గ్రీన్ సిగ్నల్. నిజమైన అర్హులకి పథకాలు అందేలా ప్లాన్. ఇప్పటికే ఐటీ శాఖ ప్రాథమిక సంప్రదింపులు పూర్తి. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. కామారెడ్డి వెళ్తున్న లీడర్ల అడ్డగింత. పోలీస్ స్టేషన్ కు పలువురి తరలింపు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు నిర్బంధ కాండ. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఫైర్. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి పేర్కొనగా ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటి అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ మీటింగ్ వాయిదా. ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరు దేశాల నిర్ణయం. డెడ్ లైన్ కన్నా ముందే ఇరాన్ పై అటాక్. నేడు రేపు దాడులకు దిగవచ్చని వెల్లడి. యుఎస్ వార్ స్ట్రాటజీని లీక్ చేసిన మాజీ అధికారి. తాను సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలు. 10 ఏళ్ల తర్వాత వైమానిక రక్షణ క్షిపణి పరీక్ష. ఏఐ సమిట్ ప్రపంచానికి టర్నింగ్ పాయింట్. మన ఏఐ వాడకం చూసి ఎంత ఆశ్చర్యపోయారంటూ మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో భారత్ వేగంగా అభివృద్ధి. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఇండియా. 131వ మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగం. యూపీలోని మీరట్ లో ర్యాపిడ్ మెట్రోకు పచ్చ జెండా. ఏఐ సమిట్ లో కాంగ్రెస్ నిరసనపై ఫైర్. ఇప్పటికే నగ్నంగా మారారు, మళ్ళీ అర్ధనగ్న ప్రదర్శనలేంటని కామెంట్. ఉగాది లోపే జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇల్లు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు 18,000 మందికి సొంత జాగా ఉన్నట్లు అప్లికేషన్లో వెల్లడి. వారం పాటు అప్లికేషన్ల రీవెరిఫికేషన్. మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. గ్రేటర్ గల్లీలో చెత్త లొల్లి. రామ్కి వర్సెస్ స్వచ్ఛ ఆటోల ముసుగులో మధ్యవర్తుల దందా. కూలీలను పెట్టుకొని లక్షల దోపిడీ. పైసలు ఇస్తేనే చెత్త ఎత్తుడు, లేదంటే ఆ ఇంటి దిక్కు చూస్తలే. స్లమ్స్ లోకి రాకపోవడంతో రోడ్ల పక్కన వేస్తున్న జనం. 2009 ఒప్పందం ప్రకారం రోడ్లపై చెత్త లేకుండా చూడాల్సిన బాధ్యత రామ్కిదే. మధ్యలో జిహెచ్ఎంసీ అధికారుల ఎంట్రీతో మారిన సీన్. చెత్త సమస్యపై సీఎం సీరియస్. ఆటో కార్మికులు, రామ్కి అధికారులు కూర్చొని చర్చిస్తేనే కొలిక్కి వచ్చే అవకాశం. 10 ఏళ్ళు పైసలున్న ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. దేవాదుల, ప్రాణహిత, ఎస్ఆర్ఎస్పీలను పూర్తి చేస్తే 967 టీఎంసీలను వాడుకునే వాళ్ళం. కానీ ఒక కాళేశ్వరం మీదనే 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించినాం. 10 ఏళ్లలో కేసీఆర్, హరీష్ రావు సాధించిన విజయాలు ఏంది? అసెంబ్లీలో చర్చిద్దాం. పక్క రాష్ట్రానికి నీళ్లు ఇస్తున్నారనే చౌకబారు ఆరోపణలు ఆపండి. చర్చల ద్వారానే నీటి సమస్యను పరిష్కరించుకుంటాం. కేసీఆర్, మీరేం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, రోజు యోగా చేయండి, చిన్నజీయరు సూక్తులు వినండి. 2034 వరకు తామే అధికారంలో ఉంటామని వెల్లడి. మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టు పరిశీలన, పనులపై రివ్యూ. సౌత్ ఆఫ్రికా చేతిలో ఇండియా ఓటమి. టీమిండియాకు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపి 76 రన్స్ తేడాతో ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 187 రన్స్ చేయగా ఇండియా 111 రన్స్ కే కుప్పకూలింది. తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినాయి. ఈసీ చేపట్టిన ప్రక్రియ తర్వాత 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1.70 కోట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 60 కోట్ల మంది ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. స్నేహితుడే అంతకుడు. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆర్థిక వివాదాల వల్లే హత్య జరిగిందని తేల్చారు. స్నేహితుడే 5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తేల్చారు. ఇలా కేబినెట్ భేటీ. యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్. ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్ లో 1.5% కట్. రెసిడెన్షియల్ స్కూల్స్, డిసిసిబి భవన నిర్మాణాలకు భూములు, మెట్రో టేక్ ఓవర్ స్టేటస్ పై డిస్కషన్. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ రూపకల్పనపై చర్చ. పరీక్షల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు నిర్వహించే ఛాన్స్. సాక్షి ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇక ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటంటే ఒకసారి చూద్దాం. మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు అంటే ఒక వార్త, ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక వార్త. ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు అంటూ ఒక వార్త. కాల్చి చంపిన భద్రతా సిబ్బంది. ఫ్లోరిడా ఫామ్ బీచ్ లోని మారియే లాగో రిసార్టులో ఘటన. ఆ సమయంలో శ్వేత సముద్రంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు. భాజపా చలో కామారెడ్డి అడ్డగింత. రామచంద్రరావు సహా పలువురు నేతల అరెస్ట్ అంటూ ఒక వార్త వచ్చింది. నేడు మంత్రివర్గ సమావేశం అంటూ ఒక వార్త. ముందు ప్రజల హృదయాలను గెలవండి, ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం అంటూ మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా? విపక్షాలది అంత డొల్లతనమా? మోదీ పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన మెట్రోను యూపీలో ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని తపన పడుతున్న వారు ముందుగా ప్రజల హృదయాలను గెలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ప్రధాని సీట్ను ఆక్రమించుకోవాలని మహిళా ఎంపీలను సొగల్పడం ద్వారా ఎవరూ ఆ స్థానాన్ని చేరుకోలేరని స్పష్టం చేశారు. మాతృమూర్తుల్ని, సోదరి మనుల్ని ఇలా పార్లమెంట్ లో ముందుకు నెట్టేంత డొల్లగా మారిపోయారా అంటూ పరోక్షంగా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైలును ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఆదివారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి మాట్లాడారు. చిట్టి గుండెకు గట్టి భరోసా. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ లక్ష్యం ఇదే. ఖర్చు భరించలేక ఎవరు గుండె వైద్యానికి దూరం కాకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20,000 మందికి పుట్టుకతోనే గుండె జబ్బులు. సత్వర చికిత్సతోనే ప్రాణాలకు రక్ష. 633 మందికి ఉచిత చికిత్సలు అందించామంటూ పిల్లల గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి పేర్కొన్నారు. నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రధానమైన వార్తలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. కేరళ ఎన్నికలకు 1,000 కోట్ల రూపాయలు.
సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ భాషలో. ఇక కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ఏఐసిసి ప్రధాన నేత, ముఖ్య నేతకు రెండో గురువుగా, పార్టీలో మార్గదర్శిగా పేరు, పార్టీలో ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించేలా వెన్నుదన్ను. గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తానన్న ముఖ్య నేత డిసిసిలను కలుపుకొని ఒక్కో మంత్రికి 35 కోట్ల టార్గెట్. ఆయన కోసమే తన సొంత ఛానల్ బ్రాంచ్ కేరళలో ప్రారంభం. సొంత ఛానల్ బ్రాంచ్. ఇక ఎంకి పెండ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకల మీదకి వచ్చిందట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద 1000 కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్య నేత నెత్తికెత్తుకున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తన మార్గదర్శిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా తాను 500 కోట్లు పంపిస్తానని, ఇంకో 500 కోట్లు మంత్రివర్గం నుంచి ముక్కుపిండి వసూలు చేయిస్తానని ముఖ్య నేత ఒప్పుకున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాదు తన రెండవ గురువు తరపున ప్రచారం చేయడానికి ఇప్పటికే తన సొంత ఛానల్ గా పేరున్న ఓ పెద్ద తెలుగు టీవీ ఛానల్ ను కేరళలో లాంచ్ చేయించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. అధిష్టానం ఈ నెల 19న మంత్రివర్గాన్ని గంపగుత్తగా ఢిల్లీకి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేరళ ఎన్నికల పన్ను వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఒక చెయ్యి వేసి తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగేసి ఇవ్వగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదేనా అంటూ పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఏప్రిల్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఓటర్ లిస్టును ప్రకటించింది. ఏఐసిసిలో ప్రధాన పోస్టులో ఉన్న నేతని సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో గురువును గెలిపించుకునే బాధ్యతను తెలంగాణ ముఖ్య నేత భుజాల మీద వేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. చంద్రబాబు శిష్యరికం వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ముఖ్య నేతకు ఏఐసిసి ప్రధాన నేత రెండవ గురువుగా మార్గదర్శిగా కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం. బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధినేత్రిని బలిదేవతగా పోల్చి తెలంగాణలో 1000 మందిని బలి తీసుకున్నదని ఆరోపించిన కొద్ది రోజులకే ముఖ్య నేత 3 రంగుల కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఏఐసిసిలో ప్రధాన పదవిలో ఉన్న కేరళ నేత ఆయనకు హక్కున చేర్చుకున్నారు. గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు తోసి నాడు పార్టీలో ప్రధాన పదవి ఇప్పించడం, నేడు ప్రభుత్వంలో ప్రధాన పదవి దక్కేలా చేయడం వరకు ఆయన అండదండలు ఉన్నాయని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బడే భాయ్ వివాదం తెలంగాణలో బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ముఖ్య నేతను దూరం పెట్టారని, ఆ సమయంలో కుర్చీ నుంచి దించేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా కేరళ నేతే ఆయనను కాపాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేరళ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో తనను ఆదరించిన గురువుకు గురు దక్షిణగా ప్రస్తుతం గురుదక్షిణగా ఇచ్చేందుకు సిద్ధం కావడం జరిగిందంటూ ప్రధానంగా ఒక వార్త అనేది రావడం జరిగింది మిత్రులారా. ఇక ఇంకొక వార్త చూస్తే ప్రైవేసీ ప్రైవేట్ పార్టీలకు నిప్పు, ప్రియుడి అరాచకం గురుగ్రామ్లో ఘటన చోటు చేసుకుంది. బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ఒక విద్యార్థిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక ఆమె ప్రైవేట్ పార్టీలపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్లో జరిగింది. దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉంది. నిందితుడు శివంను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు త్రిపురకు చెందిన ఓ యువకుడు 19 సంవత్సరాలు బీఎస్సీ చదువుతూ గురుగ్రామ్లో మొదట ఒక వసతి గృహంలో ఉండేది.
ఓ యువతి, త్రిపురకు చెందిన యువతి. ఒక ఆన్లైన్ యాప్ ద్వారా ఆమెకు ఢిల్లీ కుర్రాడు శివం పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటారని శివం హామీ ఇచ్చాడు. దీంతో నిరుడు సెప్టెంబర్ నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల శివంకు ప్రియురాలిపై అనుమానం ఏర్పడి ఆమెను హింసించడం ప్రారంభించాడు. ఈ నెల 16న ఇద్దరి మధ్య వివాహం విషయంపై జరిగిన వాదనలో ఆమెను అతడు తీవ్రంగా కొట్టి ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటర్ పోసి నిప్పటించి ఆమెను తగలబెట్టడానికి ప్రయత్నించాడు. ఆమె కాళ్ళపై కత్తితో గాయపరిచి భవిష్యత్తులో నడవకుండా చేస్తానని బెదిరించాడు. ఈ నెల 18న అతడు ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేయడంతో బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి బాధితురాలని రక్షించారు. బాలికపై టీచర్ల గ్యాంగ్ రేప్, ఏడాది పాటు లైంగిక వేధింపులు. బీజేపీ పాలిత ఒడిశాలోని కేంద్ర పారా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై 4 ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు ప్యూన్ ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులందరినీ పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం బాలిక తనపై జరిగిన దారుణాన్ని గత నెలలో తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె కుటుంబం ఈ నెల 18న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ CWCలో ఫిర్యాదు చేశారు. అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. విచారణలో నిందితులను కాపాడడానికి ఒక మహిళతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ప్రయత్నించారు. బాధితురాలి కుటుంబం CWCకి ఫిర్యాదు చేశాక తనకు విషయం తెలిసిందని, పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇవి ప్రధానంగా ఈ రోజుకు సంబంధించిన ముఖ్య ప్రధానమైన వార్తలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా మాతో స్ఫూర్తితో పంచుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకురండి. మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.